తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు వారు. కార్మికులు న్యాయపరమైన కోర్కెలనే నెరవేర్చాలన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మరి అధికారులు కూడా మరి అతి ఉత్సాహం చూపించి మరి వాళ్ళకి ఏమైనా బంగారు కిరీటాలు పెడుతున్నారా గవర్నమెంట్, మరి లేకపోతే ఎండి గారు కిరీటాలు పెడతారన్నారు తెలియదు. కానీ డిఎంలు ఫలానా క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఐతనార్ పోలీస్ స్టేషన్లో 4 కేసులు బుక్ అయినాయి. మరి వాళ్లకు బెయిల్ కావాలంటే కూడా 50,000 డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి కారణం మొత్తం ఇటు యాజమాన్యం, అటు పోలీస్ వ్యవస్థ, అటు ప్రభుత్వం వీటి మీద ఎమ్మటే తక్షణమే చర్య తీసుకొని నివారించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కార్మికులు ఎవరు కూడా ఆవేశానికి గురై మరి మరణాలకు పాల్పడొద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఆర్టీసీలో లాస్ట్ మరణం కావాలని అనుకుంటున్నాం. మరి ప్రభుత్వం ఆ రీతిగా స్పందించి మాకున్న 32 డిమాండ్లు నెరవేరిస్తే ఆయన ఆత్మ శాంతి చేకూరులాగా సాయం చేసినారని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఈ కేవలం ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ చేసే ఈ అత్యుత్సాహాలనే ఇవాళ ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. మేము ఎంతో సామరస్యంగా మేము సమ్మెకు చేస్తుంటే అనవసరంగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి గురి చేయడం, మేము పోయినప్పుడేమో జేఏసీ నాయకులుగా మాట్లాడడానికి పోయినప్పుడేమో ఏం పర్వాలేదు మేము చూసుకుంటామని చెప్పడం, మేము యువతలకు రాగానే వాళ్ళని పట్టుకపోయి అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు.